హాయ్ బాగున్నారంతా. ఈరోజు వ్లాగ్లోని దేవుడు క్రియేట్ చేసిన ఒక రేర్ మనిషిని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. రండి. సో ఆ రేర్ మనిషి ఏంటో చూపిస్తాను. ఒకసారి ఫేస్ ఇలా చూపించమ్మా. ఏం తెలియలేనట్టు అమాయకంగా ఏ అని చెప్పి అడిగాడు కదా, మీకు చూపిస్తాను తను ఏం కొని తీసుకొచ్చాడు. చూస్తున్నారు కదా, ఇది వాఫిల్ మేకర్ తీసుకొచ్చాడు. ఎవరికైనా వాఫిల్ తినాలని ఉంది అంటే ఏం చేస్తారు చెప్పండి? ఆర్డర్ పెట్టడం ఏదో ఒకటి చేస్తారు, అవునా? నాకు వాఫిల్ అంటే ఇష్టమని తెలిసి డైరెక్ట్గా వాఫిల్ మేకర్ తీసుకొచ్చాడు. సరే తీసుకొచ్చాడు, బాగానే ఉంది. ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ఇప్పుడు అది ఏదో ప్రేమ ఉన్నట్టు వాఫిల్ మేకర్ అయితే తీసుకొచ్చావు, బాగానే ఉంది. వాఫిల్ మేకర్ తీసుకొస్తే సరిపోద్దా? అందులో ఏమేమి వేయాలి, చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అన్ని లిస్ట్ రాసిస్తాను, పట్టుకురా. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకురావడానికి చాలా టైం పడుద్ది, ఎందుకంటే జైకి తెలుగు రాదు, ఆయనకేమో తమిళ్ రాదు. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఏమో, కొంచెం టైం పడుద్ది. ఈ లోపు నేను రెడీ అయిపోతాను. ఇంక ఇప్పుడైతే రెడీ అవ్వాలన్నమాట. బయట ఎండ మామూలుగా లేదు, కొంచెం కంఫర్టబుల్ క్లాతింగ్ అయితే బెస్ట్. సో రెడీ అవుదాం. ఒకసారి ఈ ఇమేజెస్ చూడండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు సన్ స్క్రీన్ యూజ్ చేస్తే ఇలాగే అవుతుంది ఫేస్కి. లెట్స్ జస్ట్ స్టాప్ యూజింగ్ సన్ స్క్రీన్స్. ఏంటి యూజ్ చేయరా? సన్ స్క్రీన్ కానీ యూజ్ చేయలేదు అంటే సన్ వల్ల ట్యాన్ అవుతాం, స్కిన్ డ్యామేజ్ అవుతుంది అండ్ డల్నెస్ కూడా వస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే పోర్స్ని క్లాక్ చేయకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్కిన్ బ్రేక్అవుట్ కూడా అవ్వదు. సో అందుకు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మన డాక్టర్ షేడ్స్ సెరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే సెట్. విత్ SPF 50 PA++++ ప్రొటెక్షన్. ఈ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ లో ఉంటది కాబట్టి గ్రీజీ ఫీలింగ్ అనిపించదు అండ్ బ్రేక్అవుట్స్ గురించి కూడా వర్రీ అవ్వాల్సిన పనే లేదు. సో ఫేస్ అంతా అప్లై చేసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందో స్కిన్లో, అండ్ వైట్ కాస్ట్ కూడా లేదు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి బ్లోటింగ్ పేపర్ అనమాట. ఆయిల్ ఏదైనా లీవ్ అవుతుందా లేదా అని చెప్పేసి డ్యాప్ చేసి చూద్దాము. సో చూస్తున్నారు కదా, అస్సలు ఆయిల్ ఏది లేదనమాట. ఈ సన్ స్క్రీన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రొటెక్ట్ చేయటమే కాకుండా ఇంకా డ్యామేజ్డ్ బ్యారియర్ ఉంటుంది కదా అది, అండ్ సన్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో వాటిలాంటి కన్సర్న్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటికీ హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మేడ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ కాబట్టి. ఈ సన్ స్క్రీన్ లోని సెరమైడ్ అండ్ విటమిన్ సి లాంటి ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సెరమైడ్ ఏం చేస్తుంది అంటే స్కిన్ బ్యారియర్ ఉంటుంది చూసారో దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ విటమిన్ సి బ్రైటనింగ్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కానీ సన్ వల్ల పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ అవుతూ ఉంటాయి కదా, సో వాళ్ళకైతే డాక్టర్ షేడ్స్ ది కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ అయితే బెస్ట్ వేరియంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో కూడా కొన్ని ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, లైక్ కోజిక్ యాసిడ్. ఇదేంటంటే పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ కేసర్ అంటే కుంకుమ పువ్వు గురించి తెలుసు కదా, అది స్కిన్ ని బ్రైట్నింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ డాక్టర్ షేడ్స్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ ఉంది చూసారా, ఆయిలీ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఇది మనకి బ్రైట్ స్కిన్ ఇవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సన్ స్క్రీన్ కానీ షాప్ చేయాలి అంటే డాక్టర్ షేడ్స్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ కోడ్ యూజ్ చేశారంటే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో షాప్ చేసేయండి. వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీకెండ్ కదా, చాలా క్రౌడ్. ఈ మనిషికి లిటరల్లీ 5 సామాన్లు తీసుకురావడానికి 1 hour పట్టింది. నిజం చెప్పు, నీకు తెలుగులో ఎలా అడగాలో తెలియలేదు కదా. క్రౌడ్ అక్కడ బాగా కవర్ చేసేవాళ్ళే. సరే ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం, అందరం కలిసి చేద్దాం. బటర్ ని మెల్ట్ చేసుకుందాము. బటర్ డబుల్ బాయిలర్ మెథడ్ లో మెల్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఓటీజీ ఉంది, బట్ స్టిల్ ఇప్పుడు అది వెలిగించి అంత ఓపిక నాకు లేదు, అందుకే ఇంకెలా చేసేసుకుంటున్నాను. ఒక 2 tablespoons అంట షుగర్ ని గ్రైండ్ చేసుకోవాలంట, పౌడర్ లా చేసుకోవాలి. సో నేను 2 spoons అయితే వేసాను. షుగర్ పౌడర్ చేయడానికి మిక్సీ అయితే పెట్టాను. చెవులు మూసుకోండి లేదంటే సౌండ్ వస్తుంది. షుగర్ పౌడర్ మంచిగా గ్రైండ్ అయింది, వస్తుంది చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఇది మైదా పిండి ఉంటుంది కదా, అది 2 cups తీసుకుందాం. అందులోని 2 spoons కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలన్నమాట, సో దట్ క్రిస్పీగా వస్తుంది. ఇది 2 spoons వేయాలన్నట్టు కార్న్ఫ్లోర్ అనమాట, ఇది క్రిస్పీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్, ఇది జస్ట్ కొంచెం 1 teaspoon. ఆ తర్వాత ఇది షుగర్ పౌడర్ ఉంది కదా, దీన్ని కూడా వేసేద్దాం, స్వీట్నెస్ వస్తుంది. సాల్ట్ 1 spoon వేసుకుందాం, మళ్ళీ సరిపోకపోతే వేసుకుందాం. తక్కువైనా ప్రాబ్లం లేదు కానీ ఎక్కువైతేనే ప్రాబ్లం. ఫస్ట్ డ్రై ఐటమ్స్ అన్నీ మంచిగా కలుపుకొని అప్పుడు ఇవన్నీ వేసుకుందాం. బటర్ ఇదంతా మంచిగా కలపాలి. డ్రైది ఇది అయిపోయింది కదా పిండిలాగా, సో వెట్టదు ఒక దాంట్లో కలుపుకుందాం. జస్ట్ కొంచెమే కదా చేసుకుంటున్నాం, అందుకే ఒక చిన్న పాల ప్యాకెట్ అయితే సరిపోద్ది అనమాట. లేదంటే ఎక్కువ మిల్కే తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మిల్క్ వేసేసుకుంటా.
మన మెల్ట్ చేసుకున్న బటర్ ఏదైతే ఉందో అది పోసేద్దాం. ఇప్పుడు ఈ వెనిలా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కదా, ఇది ఒక మూతడేసేయాలి. అన్ని మెజర్మెంట్స్తోనే నేను ఫాలో అవుతున్నాను. టేస్ట్ మంచిగానే వచ్చిద్దేమో అని నా ఒపీనియన్. ఈ లిక్విడ్ ఐటమ్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసేసాను అనమాట. అసలు ఎవరైనా కుకింగ్ లాంటివి ఎవరు చేస్తారు చెప్పండి? ఇంట్లో మంచిగా ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయితే వీడియో తీయాలి. కానీ మనం అదంతా స్పెషాలిటీ కదా, ఎక్స్పెరిమెంటే డైరెక్ట్ వీడియోలో చేస్తున్నాను అనమాట. అవుట్పుట్ ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు. సో ఓపిక్గా చూడండి మీరు కూడా. మంచిగా రావాలని కోరుకో. కొంచెం కొంచెంగా కలుపుకుందాంలే, అన్నీ ఒకటేసారి కలుపుకునే కంటే జస్ట్ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుందాం. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అయితే చాలా మంచిగా మిక్స్ అయిపోయింది అనమాట. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా పల్చగా ఉంటేనే వాఫిల్స్కి బాగుంటాయంట. ట్రై చేద్దామా? ఇంక ఇది రెడీ. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. సో అది స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టాను అనమాట. ఇంకా కొంచెం బటర్ వేసుకుందాము, ఏదో అలా పేరుకేసినట్టు. నార్మల్గా అయితే వేయరు, చూస్తున్నారు కదా అక్కడ బటర్ సిజిల్ అవుతుంది అనమాట. ఇంకిప్పుడు బ్యాటర్ తీసుకొని ఫస్ట్ వేద్దాము. అదే ఫస్ట్ అట్టు దేవుడికి అంటారు కదా, అలా ఇది దేవుడికి మంచిగా రావాలి. మంచిగా అంతా స్ప్రెడ్ అయ్యేలా వేసుకుంటా. నార్మల్గా షాప్స్లో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలా క్లోజ్ చేసేస్తారు. మరి నాకు తెలియదు కదా, ఇది ఫస్ట్ టైం వేయటం. ఫస్ట్ వన్ సైడ్ అయితే కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పైన ఉంటుంది కదా, అది కూడా క్లోజ్ చేసి ఇటువైపు ఫ్లిప్ చేస్తాను. వీడియోలో చూసే వాళ్ళకి స్మెల్లింగ్ సెన్స్ కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా, ఆ స్మెల్ వాళ్ళు కూడా రియల్గా ఫీల్ చేయొచ్చు. వన్ సైడ్ అయిపోయినట్టుందేమో జయకుమార్. సో ఇటు సైడ్ క్లోజ్ చేసా. దీనికి ఇలా మనకి లాక్ ఇచ్చాడు అనమాట. ఇంక ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకోవడమే. వావ్, ఒక 2 to 5 minutes అయితే వెయిట్ చేద్దాం అనమాట. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందా అని. మధ్యలో ఓపెన్ చేయకూడదు, బట్ ఆత్రం ఆగదనమాట ఎలా వస్తుందా ఏంటా అని చెప్పేసి. వావ్, ఆగు, చేయి కాలుతుంది, స్లోగా వేస్తా. ఓకే, బాగా వచ్చింది కదా, ఎక్కడ మాడకుండా అంత సూపర్గా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. బాగుంది, క్రిస్పీగానే వచ్చింది. ఇంకెంతకు మంచిగా ఎవరు బాగా చేయగలరు? త్వరగా వేస్తున్నా, ఆగు, కంగారు పెట్టకు. ఇప్పటికీ 2 వచ్చినాయి అనమాట. ఈ థర్డ్ వన్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మహా అయితే 2 వస్తాయి అనుకున్నాను. ఇంకా ఇంత బ్యాటర్ ఉంది. ఐ థింక్ దీంతో ఒక 2 వాఫిల్స్ వస్తాయేమో కదా జయకుమార్. సో వాఫిల్స్ అయితే అయిపోయినాయి అనమాట క్రిస్పీగా. ఇలా ప్లెయిన్గా తినే కంటే దీని మీద గనాష్ ఇంకా డిఫరెంట్గా క్రీమ్స్ అవి వేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. సో అందుకని చెప్పేసి మేము చాక్లెట్ గనాష్ ఉంటుంది కదా, అది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడాను, ఒక దాంతో ఫ్రూట్స్ది చేద్దాం అండ్ ఇంకొక దాంతోనేమో చాక్లెట్ గనాష్ది చేద్దాం. హర్షీది స్ప్రెడ్ ఉంటుంది కదా, దాంతో వేద్దాం. అబ్బాయి ఎంత బాగుందో ప్రాసెస్ అయితే. జై వీడియో తీస్తున్నాడు కానీ అటువైపు నుంచి ఆయనకి నోరు ఊరిపోతుంది. స్ట్రాబెర్రీస్, బనానాస్, అంతే ఇలా పెట్టుకుంటే సెట్. ఇదొక స్టైల్ అనమాట. ఇంకొకటి ఓన్లీ ప్లెయిన్గా గణేష్ వచ్చేలాంటిది, ఇదేమో జయకుమార్కి ఫ్రూట్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాక్లెట్ కూడా ఉంటుంది ఇందులో. ఇది ఓన్లీ బనానా వేరియంట్ అనమాట. బాబాయ్ నాకు ఎన్ని స్టైల్స్ వచ్చేస్తున్నాయో అంతే. సో 4 రకాలు అయితే చేశాను అనమాట. ఇది బనానా అండ్ ఇది స్ట్రాబెర్రీ, ఇది బనానా అండ్ స్ట్రాబెర్రీ, అండ్ ఇది ఓన్లీ చాక్లెట్ గనాష్ది అనమాట. చాలా బాగా వచ్చింది. లుక్ అయితే అదిరిపోయింది. లిటరల్లీ రియల్గా వాఫిల్ చేయడం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, నాకు అలాగే ఉంది లుక్ మాత్రం. టేస్ట్ వైజ్ చెప్తాను, ఇదైతే ట్రై చేద్దాం. కొంచెం కలర్ఫుల్గా ఉందన్నమాట చూడడానికి. ఎక్సలెంట్ ఉంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా, చాలా ఈజీ చేయటం, అంత పెద్ద కష్టమేం కాదు. బ్యాటర్ మిక్స్ చేసుకోవడం, మీకు నచ్చిన క్రీమ్ని అప్లై చేసుకొని తినేయడం, అంతే. చాలా బాగుంది, ఈజీగా కూడా ఉందన్నమాట. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.